जिला पुस्तक संघ के पूर्व अध्यक्ष अजीज खान ने कहा कि वारंगल जिले के लोगों की आध्यात्मिक चिंताओं को दूर करने के लिए कंडूला सत्यनारायण फाउंडेशन के तत्वाधान में प्रोत्साहन उपहार देना शुभ है। इस अवसर पर नगर परिधि के 11वें डिवीजन में आयोजित विनायक नवरात्रि के अवसर पर कंडोला सत्यनारायण फाउंडेशन ने विनायक मंडपम के आयोजकों को अपनी आध्यात्मिक सोच विकसित करने के लिए प्रोत्साहित किया। फाउंडेशन के सदस्यों ने मिट्टी के गणपति मंडपम का दौरा किया और कार्यक्रम के विवरण की जांच की। कार्यक्रम में पुस्तकालय संगठन के अध्यक्ष मोहम्मद अजीज खान, टीपीसी समन्वयक बन्नी लक्ष्मण, न्यायवादी कंडोला श्रीलता थे, जिन्होंने पुरस्कार वितरित किए। इस कार्यक्रम में फाउंडेशन के सदस्य सुजन, पद्मा, सतीश, सुकुमार, सुभद्रा और अन्य ने भाग लिया। इस अवसर पर अजीज खान ने कहा कि आध्यात्मिक सोच को बढ़ावा देने के लिए ऐसे कार्यक्रम करने के लिए कंदोला सत्यनारायण फाउंडेशन उनकी सराहना करता है। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేసి వారి తండ్రి గారైనటువంటి కందుల సత్యనారాయణ గారి ఫౌండేషన్ ద్వారా గతంలో సామాజిక సేవలు, వరద బాధితులకు ప్రొవిజన్స్ తీసుకున్నలో కానివ్వండి, పేద మహిళల్లో అనాథలను ఆదుకోవడంలో, వాళ్ళ పెళ్లిలో సహాయ సహకారం అందించడంలో లాంటి సామాజిక కార్యక్రమాలు గత 20 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి సందర్భం. అలాగే ఈ సంవత్సరం ఒక నూతనమైన కార్యక్రమాన్ని డిజైన్ చేసి సమాజంలో సైద్ధాంతికత, దైవభక్తి పెంపొందించాలని ఒక కార్యక్రమం ద్వారా ఇవాళ గణేష్ నవరాత్రి సందర్భంగా 11th డివిజన్ తీసుకొని అందులో దాదాపు 27 గజాన మండలులు ఇవాళ స్థాపించడం జరిగింది. అవన్నింటినీ బ్లాస్ట్ ఆఫ్ పారిస్ అనే కార్యక్రమాన్ని పర్యావరణ సమాధానం ఉద్దేశంతో అందులోని 27లో 11 మట్టి వినాయకులను చూస్ చేసుకొని ఒక కమిటీ, వారి ఫౌండేషన్ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా దాదాపు మొత్తం 11 మట్టి వినాయకులను సందర్శించి అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. వారు నిర్ణయించినటువంటి అందులో ఇవాళ భద్రకాళి యూత్ అసోసియేషన్ వారు కాకతీయ ట్యాక్సీ దగ్గర వారికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి కాపువాడ వారికి, పార్వతీ పుత్ర గయాన మండలి వారికి, థర్డ్ ప్రైజ్ వచ్చేసి రంగంపేట వారికి, సరస్వతి గయాన మండలికి రంగంపేట వారు రావడం జరిగింది. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో దైవభక్తిని పెంపించడం, తర్వాత సైద్ధాంతికతను పెంపొందడం, అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుపై ఉంది. కాబట్టి ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఎఫెక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ హెరిటేజ్ అనే ఒక నానుడి మనం చదువుకున్నాం. అంటే భవిష్య పారంపర్యత కన్నా పరిసర ప్రభావం గొప్పది. పరిసర ప్రభావం వల్ల చాలామంది మంచి పొజిషన్లోకి వేస్తారు. ఎందుకంటే పండిత పుత్రాయ పరమశుద్ధాయ, ఎందుకంటే పండితుని పుత్రులు కూడా శుద్ధ అయ్యే అవకాశం ఉంటుంది. అదే పర్యావరణంలో ఒక మంచి పర్యావరణాన్ని సృష్టిస్తే ఒక